నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. తెలుసుకుందాంలో ఈరోజు మంచి విషయం తెలుసుకోబోతున్నాం. అదేంటంటారా? సంతానం కోసం. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కారం చెప్తానంటున్నారు రవిసుందర్ వడ్లమాని, ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజీ. సార్ మన స్టూడియోలో ఉన్నారు, తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇంతవరకు ఏంటంటే మనం విద్య, ఉద్యోగం, పెళ్లి ఈ విషయాల మీదే మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెళ్ళైన దంపతులు మరి ఎదురు చూసే విషయం ఏంటంటే సంతానం. మంచి సంతానం కలగాలంటే ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో చెప్తారా? తప్పకుండానండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. నాకు ఈ విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్యక్రమంలో ఇంతసేపు మనం ఒక వరుసలో అంటే పిల్లలు, వాళ్ళ చదువులు, బుద్ధి వికాసము, ఆర్థికంగా వృద్ధిలోకి రావడం, ఉద్యోగం గురించి, తర్వాత వివాహం గురించి కూడా చెప్పుకున్నాం. చెప్పుకోగానే వివాహం అవగానే మన హిందూ ధర్మంలో మనం అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, భార్యాభర్తలు అనుకోండి, సంతానం గురించి అనుకుంటూ ఉంటారు. సో చక్కటి సంతానం కలిగితే ఆ వివాహానికి పరితృప్తి ఉంటుంది. వివాహ వ్యవస్థకి అది ముందుకు వెళ్ళడానికి అందరూ కోరుకునేది సంతానం గురించి. సో ఇప్పుడు మనం సంతానం కలగడానికి, చక్కటి సంతానం కలగడానికి ఎలాంటి చిన్న చిన్న పరిష్కారాల ద్వారా ఇంట్లో చేసుకోవచ్చు అన్న విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ప్రారంభం చేయాలి అనుకుంటే వివాహం అయిపోయింది, దంపతులు ఇద్దరు సరే వాళ్ళ హానీమూన్ వెళ్ళడం అన్నీ అయిపోయిన తర్వాత ఒక చోట స్థిరపడిపోతారు, ఉద్యోగ ధర్మాలు అవి చేసుకుంటూ ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు మొట్టమొదటి చిన్న రెమెడీతో ప్రారంభిద్దాం. చిన్న రెమెడీ ఏంటి అంటే, ఆ ఇంట్లో ఆ ఇల్లాలు అంటే అతను ఆ ఇంటి ఇల్లాలు భార్య ఒక చిన్న రాగి చెంబు తీసుకుని, రాగి చెంబు కానీ గ్లాస్ కానీ దాని నిండా నీళ్లు పెట్టుకుని పడుకునేటప్పుడు వాళ్ళ బెడ్కి తలవైపు కింద భాగంలో ఆ చెంబు పెట్టేసుకుని జస్ట్ పడుకునే ముందు ఆ చెంబుని చూసుకుని ఒకసారి మనసులో దండం పెట్టుకోండి. చెంబుకేం దండాలు పెట్టేయక్కర్లేదు. చెంబును ఒకసారి కళ్ళకద్దుకుని ఆ మనసు తలకట్టు పెట్టేసుకోమనండి. మామూలుగా వాళ్ళు పడుకోమనండి. పొద్దున లేవంగానే మంచం నుంచి దిగుతూ ఒక్కసారి దండం పెట్టుకుని అలా తిరిగి ఆ చెంబు లేకపోతే గ్లాసు తీసుకుని పెరట్లోకి వచ్చి, పెరట్లోకో వీధిలోకో వాళ్ళ ఇంట్లో వేప చెట్టు ఉంటే కనుక, వేప చెట్టు ఉంటే పెరట్లో ఏమైనా వేప చెట్టు ఉన్నా లేకపోతే రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా వేప చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోసేసి దండం పెట్టుకొచ్చేస్తే చాలండి. దీనిలో మనం ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. ఇది ఒక తాంత్రిక రెమెడీ, చాలా పవర్ఫుల్ రెమెడీ. కలియుగ నివారణోపాయాలు అని చెప్పి త్రిలోకనాథ్ అనే అతను చాలా కాలం క్రితం ఒక పుస్తకం రాశారు. దానిలో ఈ రెమెడీ ఉంది. ఎంత సింపుల్ అంటే, పొద్దున్నే లేవగానే ఆ రాగి చెంబు నీళ్లు తీసుకోవడము, కళ్ళగద్దుకోవడం, వేప చెట్టు మొదట్లో పోసేయడం. ఒకవేళ మాకు అపార్ట్మెంట్లో ఉంటామండి, వేప చెట్టు ఎక్కడ దొరుకుతుంది? ఓ చిన్న కుండీలో చిన్న వేప మొక్క పెట్టుకోండి. వేప మొక్క ఎంతసేపు వచ్చేస్తుంది. సరే అది పెద్ద అయ్యాక ఏమవుతుందంటే తీసి బయట పెట్టాడు, మళ్ళీ చిన్న వేప మొక్క పెట్టుకోవడం. మామూలుగా ఇళ్లలో అయితే వేప చెట్లు ఉంటాయి, రోడ్డు పక్కన ఉంటాయి వేప చెట్టు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇది ప్రారంభ రెమెడీ అండి. ఇది చేసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశం బాగా ఉంటుంది. సార్, అయితే ఈ సంతానం గురించి అయితే చాలా చిన్న రెమెడీ చెప్పారని అనిపిస్తుంది నాకు. ఇంకేమైనా ఉన్నాయా సార్ ఇందులో చేసుకునేవి? అంటే మనం తెలుగు వాళ్ళం కదా, చాలా బిగ్ ఉండాలి అంతాను అనుకుంటాం కదా, అట్రాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఇంత చిన్నదా అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకోటి చెప్తున్నానండి, ఇది అన్ని వర్ణాల వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. ఇది ప్రత్యక్షంగా మా ఇంట్లో జరిగింది. సో మా ఇంట్లో మా వాళ్ళకి సంతానం కలగట్లేదు. కలగకపోతే మా అమ్మగారు ఏం చేశారంటే, మా అత్తయ్య గారు 1 కిలోమీటర్ దూరంలో ఉంటారు, ఆవిడని అడుగుదాము ఏం చేసుకోవాలో అడుగుదాము అని చెప్పి వెళ్తున్నారు. అక్కడ ఆవిడ మాట చెప్పారండి. ఏంటంటే చాలా చిన్న రెమెడీ. మంచి బూడిద గుమ్మడికాయ తీసుకోండి. మంచి బూడిద సొట్టలు ఏం లేకుండా నీట్గా ఉన్న బూడిద గుమ్మడికాయ తీసుకోండి. తీసుకుని ఒక అంగుళం కన్నా కొంచెం సన్నటి బంగారు తీగ, కొన్ని మిల్లీగ్రాములతో వచ్చేస్తుంది, దానికి అంత పెద్ద లావుగా అక్కర్లేదు, చిన్న బంగారు తీగ చేయించుకోండి. దాన్ని ఆ గుమ్మడికాయకి గుచ్చండి. ఆ గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాసి, కుదిరితే మీ దంపతులు ఇద్దరు కూర్చుని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆ బ్రాహ్మడికి ఇతోధికంగా దక్షిణ ఇచ్చి ఈ గుమ్మడికాయ ఆ బంగారు ఊస గుచ్చి ఇచ్చేయండి, దానం ఇచ్చేయండి. దీన్ని కూష్మాండ దానము అంటారు. విధంగా ఇది మా అమ్మగారండి అనుకుని రోడ్డు మీద వెళ్తున్నారు అడుగుదామని. వెళ్ళి ఆ గుమ్మం దిగి మెట్లు దిగంగానే ఆవిడకి ఎదురుకుండా పెద్ద బండి నిండా బూడిద గుమ్మడికాయలు పెట్టిన బండి ఎదురొచ్చింది. అదేంటి నేను అనుకున్నాను ఇప్పుడే బండి ఎదురొచ్చింది. ఇంకా ఆవిడకి చేతిలో డబ్బులు కూడా లేవు ఆ చేతిలో. ఆ టైంలో నడుస్తుంటే ఆ బండి ఆపి బూడిద గుమ్మడికాయ ఇయ్యి అంటే,
డబ్బులు లేకపోతే అక్కడ వస్తావా అంటే ఎదురుకుండా కిరాణా షాప్ అతను, అమ్మ తీసుకెళ్ళండి డబ్బులు నేను ఇస్తాను, దాని దేవుని ముందు తీసుకెళ్ళండి అని చెప్పి మంచి బూడిద గుమ్మకాయ ఇచ్చారు. ఆ బంగారు షాప్తో తోస్ చేయించి ఒక బ్రాహ్మణి పిలిపించి ఇచ్చేసాం. ఇచ్చిన 9 నెలల్లో ఆ ఇంటి కోడలు గర్భం ధరిస్తుందండి. ఇది కొంచెం పర్వదినాల్లో కార్తీక మాసంలో కానీ ఆశ్వేజ మాసంలో కానీ అలాంటి పర్వదినాల్లో శుచిగా ఉన్న రోజుల్లో ఒక దశమి నాడో ఏకాదశి నాడో పంచమి నాడో శ్రావణ మాసంలో ఉన్న వాటిలో మంచి రోజు చూసుకుని ఓ గురువు గారిని, లేదు మా ఇంటికి గురువు రావడం మాకు కష్టం అవుతుంది, శివాలయంకి వెళ్ళండి, విష్ణువాలయంకి వెళ్ళండి, మీ ఊళ్ళో గుళ్ళోకి వెళ్ళండి, మీకు ఊరు పురోహితుడికి దానం ఇవ్వండి, కొంచెం దక్షిణ ఇవ్వండి. ఇది కూష్మాండ దానం చాలా మంచిది. నా స్నేహితులు వాళ్ళందరికీ చెప్పాను నేను, వాళ్ళందరింట్లోనూ సంతానం కలిగింది. కూష్మాండ దానం అన్నది అత్యంత ప్రధానమైన ప్రక్రియ. ఇది చేసుకోవడం వల్ల సంతానం ఖచ్చితంగా కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. మనందరి నమ్మకం, విశ్వాసం. సార్, ఇదంతా బాగానే ఉంది. మరి స్త్రీలు ఇంట్లో ఉండి వ్రతాలు చేయాలి, పూజలు చేయాలి అంటుంటారు కదా. ఈ సంతానం కోసం అయితే ప్రత్యేకంగా వ్రతాలు కూడా ఉండే ఉంటాయి కదా. ఆ విషయంలో మీరేం చెప్తారు? తప్పకుండానండి. మనకి ఇప్పుడంటే కొంచెం తగ్గుముఖం పడుతోంది, కానీ పూర్వకాలంలో పెళ్ళైన ఒక 6 నెలలు ఏడాది అవంగానే సంతానం కలుగుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మ ఒకసారి ఆశ్వేజ మాసం వచ్చింది లేకపోతే కార్తీక మాసం వచ్చింది, సంతాన గోపాలస్వామి వ్రతం చేసుకో తల్లి అంటే, పెళ్లికి ముందు కాత్యాయని వ్రతము అలాంటి ఎలా చేయిస్తారో పెళ్ళైన తర్వాత శ్రావణ మాసం నోము పడతారు కదా సాధారణంగా, అది అయిపోయిన తర్వాత ఆశ్వేజ మాసంలోనో లేకపోతే కార్తీక మాసంలోనో సంతాన గోపాలస్వామి వ్రతము అని చేస్తారండి. ఇది చాలా చిన్న శ్లోకము. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడిని, అంటే పిల్లాడు అంటే మనకి బాలకృష్ణుడే అందరికీ ముద్దు మురిపం. అలాంటి చిన్ని కృష్ణుడు నా ఇంట్లో నడయాడాలి అని చెప్పి కృష్ణాష్టమి నాడు పాదాలతో అడుగులు వేసుకోవడము, అలాంటి ముద్దు ముచ్చట్లని చేసుకుంటాం కదా. ఈ సంతాన గోపాలస్వామి వ్రతం చాలా మంచిది. దీనికి చిన్న శ్లోకం ఉంది. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత. అంతే. అంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ, నాకు నువ్వు సంతానంగా రావాలి, మా ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ ఉండాలి, చిన్న బాబులా రావాలి అని సంతాన గోపాలస్వామి వ్రతం చాలా మహిమాన్వితమైనది. ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. సంతాన గోపాలస్వామి క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఇది మంచి వ్రతం అండి. ఇది చేసుకోవడం వల్ల సాధారణంగా ఇతరత్ర ఏ సమస్యలు లేకపోతే చక్కగా ఇంట్లో కోడలు కానీ కూతురు కానీ ప్రెగ్నెన్సీ రావడం అన్నది, పిల్లలు పుట్టడం అన్నది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. అంటే సక్రమంగా ఉన్న వాళ్ళలో సంతానం కలగకపోవడం ఒక ఎత్తు అయితే, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు పాపం చాలా మంది మహిళలు. దానివల్ల కూడా కొంచెం ఆలస్యం అవుతుంటది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? ఈ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే స్త్రీకి తల్లి అవడం పునర్జన్మ లాంటిదండి. ఎన్నో రకాల కెమికల్ కాంబినేషన్స్ శరీరంలో మనకు తెలియకుండా జరిగి, పిండోత్పత్తి జరిగి 9 మాసాలు మోసిన తర్వాత మరో జన్మ ఇచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బాబుకి లేదా పాపకి జన్మనిస్తుంది. సో ఇంత జరగాలి అంటే ఈ మధ్యకాలంలో ఇదివరకు ఇంతలో ఉండేవి కావు. ఇప్పుడు దైనందిక మారిపోయిన ఈ ప్రపంచంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, వాతావరణ కలుషితాల వల్ల కానీ, లేకపోతే వస్త్రధారణ వంటి రకరకాల కారణాల వల్ల ఆడవాళ్ళకి కొన్ని సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫాలోపిన్ ట్యూబ్స్ అవి మూసుకుపోవడము, సన్నబడిపోవడం వల్ల వాళ్ళు గర్భం ధరించలేకపోతున్నారు అని చాలా మంది మెడికల్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ట్రీట్మెంట్లు నడుస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ దొరకలేవా అంటే ఉన్నాయి, కానీ దీనికి అత్యంత అద్భుతమైన పరిష్కారాన్ని పూర్వకాలం మహర్షులు ఎప్పుడో చెప్పారు. అది ఏంటంటే రావి చెట్టుకి, అశ్వత్థ వృక్షము అంటారు, రావి చెట్టుకి ఉదయాన్నే అంటే గట్టిగా మాట్లాడితే 5-6 మధ్యలో ఆ టైంలో చక్కటి ఆక్సిజన్ వస్తుందండి. ఆ టైంలో కనుక పైన చెప్పుకున్న సంతాన గోపాలస్వామి మంత్రం చదువుకుంటూ రావి చెట్టుకి ఒక 40 ప్రదక్షిణాలు చేయడం వల్ల డెఫినెట్గా ఫాలోపియన్ ట్యూబ్స్ అన్ని మూసుకుపోయి ఉంటే అవి చక్కగా తెరుచుకుని గర్భం ధరించడానికి చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం స్త్రీకి కలుగుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆనాడు ఎప్పుడో మహర్షులు చెప్పారు. ఆ టైంలో ఆ చెట్టు నుంచి ఒక అద్భుతమైన ఆక్సిజన్, ఒక రోగనిరోధక శక్తి, కొన్ని రోగాల్ని క్యూర్ చేసే ఒక వాయువు లాంటిది వస్తూ ఉంటుంది. 41 ప్రదక్షిణాలు, ఎందుకంటే 3 ప్రదక్షిణాలు 4 ప్రదక్షిణాలు చేసాం అనుకోండి, మనం దాన్ని అబ్జర్వ్ చేయలేము. ఎక్కువసేపు గడపాలి. 108 ప్రదక్షిణాలు చెప్పాం అనుకోండి, 20-25 నిమిషాలు కలుగుతుంది. అందుకనే మనం 108 అని చెప్తాము. ఒక 20-25 నిమిషాలు పొద్దున పూట రావి చెట్టు దగ్గర నిలబడి
మీరు ఆ ప్రదక్షిణ చేసుకోండి. డెఫినెట్గా లోపల గర్భాశయంలోనూ ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇంకా సహజంగా చెట్టు నుంచి రాలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, రావి పళ్ళు. అవి ఆ పళ్ళు ఒక 5-6 పళ్ళు తీసుకోండి, ఇంటికి వెళ్ళి పాలల్లో కలుపుకోండి. పాలలో కలుపుకుని ఆ పళ్ళు అది ఆ పాలు తాగండి. ఆ పాలు తాగితే కూడా లోపల సమస్యలన్నీ తీరిపోయి చక్కగా స్త్రీకి గర్భం ధరించడానికి చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు లోపల ఇది మనం చెప్పింది కాదు, ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేదంలో ఉంది. దీన్ని ఏనాడో గ్రహించి వైద్య జ్యోతిషం, జ్యోతిర్వైద్యము వాటిలో భాగంగా మహర్షులు ఏనాడో చెప్పారు. ఈ 2 పాయింట్లు చేయడం వల్ల ఆడవాళ్ళకి వాళ్ళల్లో ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం బాగా ఉంటుందండి. అంటే ఇప్పుడు రావి చెట్టు నుంచి సహజంగా వచ్చి పండి రాలిపోయిన కాయలతోటి చేయాలని చెప్పారు, అంటే కోయడం కాదు. కోయడం కాదు, ఇది రాలిపోయిన కాయలతోటి చేయాలన్నారు. బాగుందండి. అయితే ఇది కాకుండా చాలా మంది పీసీఓడి అలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మరి వాళ్ళకి ఇలాంటిదా ఉపయోగపడుతుందంటారా, ఇంకేదైనా ఉందంటారా? ఇది చేసుకుంటూ కూడా ప్రత్యేకంగా పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు కానీ చేసి వచ్చిన తర్వాత కానీ చెంచాడు నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లము ఇవి తీసుకుని వీటిని పొడి చేసుకుని పరగడుపున ఒక చెంచాడు ఇవి తీసుకోవడం వల్ల కూడా పీసీఓడి సమస్యలు అన్నీ తొలగిపోతాయండి. ఇది కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇలాంటివి ఈ 3 చేయడం వల్ల వాళ్ళకి, ఆడవాళ్ళకి వాళ్ళలో దీనికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి, అంటే వైద్యానికి ఇదేమీ సబ్స్టిట్యూట్ కాదు. సరే, ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎండు కొబ్బరి, నువ్వులు, ఎండు కొబ్బరి, పెసలు, నువ్వులు, బెల్లం, ఈ 4 కొద్ది కొద్దిగా అన్ని ఒక చెంచాడు, చిన్న చిన్న చెంచాడు 4 నూరేసుకుని పరగడుపున తినడం. పరగడుపును తినడం వల్ల పౌడర్ లా చేసుకుని, ఇది ఆయుర్వేదంలో మందుల షాపుల్లో దొరుకుతుంది, మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. దీనికి తోడు దీనికి అనుపానము అంటారు. అనుపానము ఏంటి అంటే ఉసిరి తొక్కు ఉంటుంది కదా, ఉసిరి ఆవకాయ కాదండి, మనం ఇంట్లో పెట్టుకుని ఉసిరి ఆవకాయ కాదు, ఉసిరి తొక్కుని కొద్దిగా మొదటి ముద్దలో భోజనం చేసేటప్పుడు ఒక చిన్న డ్రాప్ 2-3-4 చుక్కలు ఆవు నెయ్యి వేసుకుని ఆ ఉసిరి ముక్క పెట్టుకుని మొదటి ముద్దలో అది తినడం వల్ల, ఈ మందు వేసుకుంటూ తినడం వల్ల సగం 80% పీసీఓడి సమస్యలు, ఈ ఫాలోపియన్ ట్యూబ్ సమస్యలు ఇవన్నీ తొలగిపోయి స్త్రీకి గర్భం ధరించడానికి చాలా చక్కటి వాతావరణం తనకి ఏర్పడుతుంది. అంటే ఇది వైద్య శాస్త్రానికి సబ్స్టిట్యూట్ అవుతే కాదండి. ఒకవేళ నిజంగా మీలో అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీ గైనకాలజిస్ట్ డాక్టర్లను అడిగి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ, ఇది పాటించడం వల్ల సింపుల్ రెమెడీస్, సింపుల్ పరిహారాలు ఇంట్లో చేసుకోవడానికి కొంతమందికి ఇవి చేసుకుంటేనే సరిపోతాయి. కానీ వైద్య పర్యవేక్షణ ఎప్పుడు ముఖ్యమే. ఇది వైద్యుల్ని ఓవర్లుక్ చేసి చెప్పేది కాదు. కానీ ఇవి చేసుకోవడం వల్ల తప్పనిసరిగా చక్కగా వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయే అవకాశం చాలా ఉంది. అంటే ఉసిరి తొక్కు అంటే మన ఇంట్లో చేసుకోవచ్చు అంటారా, బయట దొరుకుతుందంటారా? ఇంట్లో చేసుకోవచ్చు, ఎండబెట్టి. లేదు బయట కూడా బాగా దొరుకుతుంది. ఇది బయట ఆయుర్వేద మందుల షాపుల్లో కూడా దొరుకుతుంది. లేదు ఉసిరికాయలు కొనుక్కుని మనం కట్ చేసుకుని మనం పెట్టుకుంటే కనుక అది కూడా చాలా చక్కగా వస్తుంది. ఇంట్లో చేసుకుంటే శుచిగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచి రెమెడీ మాట ఆడవాళ్ళకి. ఇప్పటి వరకు అయితే ఆడవాళ్ళకి అయితే చెప్పారు, మరి మగవాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయండి. ఎందుకంటే స్త్రీ అంటే అదే ప్రకృతి, పురుషుడు అంటే సృష్టి అంటేనే స్త్రీ పురుషులు కాబట్టి సాధారణంగా ఇప్పుడు దైనందిన జీవితంలో జీవన శైలి ప్రభావం ఆడవాళ్ల మీద ఎంత ఒత్తిడి ఉందో మగవాళ్ళ మీద కూడా అంత ఒత్తిడి, అంత పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. సో ఇక్కడ ఆడవాళ్ళ గురించి చెప్పుకున్నాం కాబట్టి మగవాళ్ళ గురించి వాళ్ళలో చురుకైన చక్కటి జీవకణాలు ఉత్పత్తి అవ్వడానికి వాళ్ళకి ఏం చేసుకోవాలి అనుకుంటే, ఒక వాము ఉంటుంది కదా, ఒక 100 గ్రాములు వాము తీసుకోండి. నిమ్మరసము, సైంధవళవనము. ఆ వాములో నిమ్మరసం ఒక 7-8 నిమ్మకాయలు బాగా పిండేసి సైంధవళవనం వేసి వాటిని ఆ రాత్రి అంతా ఉంచండి. పొద్దున్నే దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టండి. ఎండలో మళ్ళీ రాత్రి తీసుకురండి, మళ్ళీ నిమ్మకాయ పిండండి, కొంచెం సైంధవళవనం వేయండి, మొన్నాడు పొద్దున్న ఎండలో పెట్టండి. అలాగే 7 పగళ్ళు 7 రాత్రులు అలా ఎండిపోయేదాకా, బాగా ఎండిపోయేదాకా నిమ్మకాయ పిండుతూ ఉండడము, సైంధవళవనం వేస్తూ ఉండడం. 7 రాత్రులు 7 పగళ్ళు వాటిని ఎండపెట్టేసి ఆ తరువాత 8వ రోజు నుంచి పొద్దున్నే పరగడుపున ఒక చెంచాడు అది నాలుక మీద వేసుకుని అది తినడం వల్ల వీళ్ళల్లో ఈ చురుకైన జీవకణాలు ఉత్పత్తి అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చురుకైన జీవకణాలు ఉత్పత్తి అవ్వడము, వాళ్ళల్లో చక్కటి శక్తివైన ఆరోగ్యవంతమైన ఏర్పడి
సంతానం కలగడానికి చక్కటి మగవాళ్ళకు కూడా చక్కటి అవకాశం కలుగుతుంది. దీనికి మళ్ళీ అనుపానంగా ఏం చేసుకోవాలి అంటే, ఇందాక చెప్పాను కదా, ఉసిరి తొక్కు అని, ఉసిరావకాయ కాకుండా ఉసిరి ముక్క మొదటి ముద్దలో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని, ఇది కూడా ఆయుర్వేదంలో పురుషులకు ప్రత్యేకంగా చెప్పబడింది. ఇవి ఎందుకు అంటే, ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికవేత్తలు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా దీని గురించి మాట్లాడుతూ ఆయుర్వేదము, జ్యోతిర్వైద్యము, మెడికల్ ఆస్ట్రాలజీ వీటిల్లో కూడా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత జ్యోతిష శాస్త్రాన్ని ఆయుర్వేదాన్ని కలిపి తీసుకొచ్చి సామాన్య ప్రజలకు అందజేయడం కోసం చాలామంది, ఈ ఒకళ్ళేంటి ఎంతో మంది, మన సంధ్యాలక్ష్మి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు వీళ్ళందరూ దీని గురించి చాలా చోట్ల చెప్పారు. ఆయుర్వేదం దీన్ని బలపరుస్తోంది. మగవాళ్ళు ఇవి చేసుకోవడం వల్ల చాలా చక్కగా సంతానం కలిగే అవకాశం ఉంది. ఇంకా ఇది ఇప్పటిదాకా మనం ఎవరు ఎటువంటి రెమెడీ పాటించడం వల్ల, లేకపోతే మెడికల్ పరంగా ఎటువంటి చేసుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి సంతానం కలుగుతుందో తెలుసుకున్నాం. సార్, ఇప్పటివరకు అయితే ప్రకృతి వైద్యం గురించి అయితే వివరించినట్టు అనిపించింది నాకు. మరి ఆధ్యాత్మికంగా ఏ గుళ్ళు, దేవుళ్ళు ఏమన్నా ఇలాంటి విషయాల్లో కూడా మనకి పరిష్కారం దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుందండి. ఇప్పటిదాకా మనం మామూలుగా మన ఇంట్లో ఏం చేసుకోవాలి, ఒకవేళ సమస్యలు ఉంటే, ఆడవాళ్లలో సమస్యలు ఉంటే ఏం చేసుకోవాలి, మగవాళ్ళలో సమస్యలు ఉంటే ఏం చేసుకోవాలి, ఏమీ సమస్యలు లేవు, మామూలుగా చక్కటి సంతానం కలగాలి, ఆరోగ్యవంతమైన సంతానం కలగాలి అంటే కనుక ఆరోగ్యం భాస్కరాజ్యేది అంటారు. అంటే సూర్యనారాయణ మూర్తి మనకు నిత్య ఆరోగ్య ప్రదాత. సూర్యనారాయణ మూర్తే మనకు శక్తిని ఇస్తూ ఉంటారు. కాబట్టి సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైన రోజు సప్తమి తిథి. సో ఒక శుక్లపక్షం నాడు, కుదిరితే రథసప్తమి నాడు, లేదు రథసప్తమి అయిపోయింది, అప్పటికి మా పెళ్ళైన తర్వాత రథసప్తమి అయిపోయింది అనుకున్నారు అనుకోండి, వచ్చే రథసప్తమి దాకా కూడా ఏం ఆగక్కర్లేదు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఒక రథసప్తమి నాడు మొదలెట్టి కుదిరితే దగ్గరలో ఉన్న సూర్య దేవాలయం దర్శనం చేసుకోండి. ఏ అరసవిల్లి వెళ్ళడమో, లేకపోతే చాలా చోట్ల సూర్య దేవాలయాలు ఉంటాయి, దండం పెట్టుకోండి. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం చేసుకోండి, సూర్యాష్టకం చదవడం అలవాటు చేసుకోండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, ఈ రెండు రోజు మాసంలో ఏ సప్తమి అన్నారు? శుక్లపక్షంలో. శ్రావణ మాసమని కాదు, మంచి రోజు సప్తమి తిథి నాడు ప్రారంభించండి. కుదిరితే రథసప్తమి నాడు ప్రారంభించుకోండి. రథసప్తమి అయిపోయింది, వైశాఖ మాసం, శ్రావణ మాసం లేదా ఆశ్వేజ మాసం, కార్తీక మంచి రోజు ఏదో ఒక మంచి రోజు నాడు చూసుకుని సప్తమి నాడు ప్రారంభించి 1 year పాటు అండి, 1 year పాటు ప్రతిరోజు మీరు తప్పనిసరిగా ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదువుకోండి. ఆ సూర్యనారాయణ మూర్తే మీ ఇంట్లో వెలుస్తాడు అని ఒక శాస్త్రంలో చెప్పబడింది. అంత పవర్ఫుల్ ఈ రెమెడీ. అలాగే ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలంటే, అంటే ఇది కొన్ని విషయాలు చెప్పాలి చక్కగాను. భార్యాభర్తల కలయిక విషయంలో కూడా సప్తమి తిథి నాడు, అమావాస్య తిథి నాడు, లేకపోతే రేపు ఇంట్లో ఏమైనా వ్రతం చేసుకుంటున్నాం, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది, లేకపోతే రేపు ఇంట్లో పండగ ఉంది, ఏదైనా పూజ చేసుకుంటాము, ఆ ముందు రోజు రాత్రి కానీ, అలాంటి రోజుల్లో భార్యాభర్తలు కొంచెం బ్రహ్మచర్యం పాటించడం కూడా చాలా మంచిది. అలాగే మనకి జ్యోతిషపరంగా చూస్తే కనుక సూర్యుడు 12, 1, 2 భావాల్లో సంచరించేటప్పుడు, అంటే మనకి జ్యోతిషపరంగా సూర్యోదయం టైంకి లగ్నము అంటారు, సూర్యోదయం టైం లగ్నము అంటారు, అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు అని అర్థం. సాధారణంగా ఇది పొద్దున 5:30, 6 ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి 12వ రాశి అంటే దాని ముందు రాశి, అంటే ఇంచుమించుగా తెల్లారకట్ట 3 ఆ ప్రాంతం, 3:3:15 నుంచి 7, 7:30 దాకా కొంచెం నియమ నిష్టగా ఉండడం కూడా చాలా మంచిది. అంటే సప్తమి నాడు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం 1 year పాటు, ఈ సంక్రమణము, సంక్రాంతి రోజులు, తెల్లారితే పండగలు ఉన్న రోజులు, అటువంటి రోజుల్లో మనం కొంచెం దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించడము, ఇవి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలి అంటే, మన హిందూ ధర్మంలో ముఖ్యంగా ప్రధానంగా మనం ఏం విశ్వసిస్తామండి, తాత, తండ్రి, కొడుకు, మళ్ళీ మా తాతగారే పుట్టారు, మా నాన్నమ్మే పుట్టాడు అనుకుంటూ ఉంటాం కదా. మా నాన్నమ్మే పుట్టిందిగో, పాప ఆవిడ చనిపోయింది, సంవత్సరాలు అవ్వకముందే మళ్ళీ మా ఇంట్లో మనవరాలుగా వచ్చేసింది, మా ఇంట్లో మనవడిగా పుట్టాడు అనుకుంటూ ఉంటాం కదా. అంటే మన ధర్మం కర్మ సిద్ధాంతం అనుసరించి మన వంశం అలా పెరుగుతూ ఉంటుంది అంటూ ఉంటారు. అందుకనే మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చాలా చోట్ల తాతగారి పేరు పెట్టుకోవడము, వాడి పేరు పెట్టుకోవడం అలా పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే అది వంశ క్రమం అలా సాగుతూ ఉంటుంది అని. సో దీనిలో ఇది ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందంటే,
సంతానం కలగట్లేదు అనుకోండి, ఇంట్లో ఉన్నారు, అన్ని పరిస్థితులు బాగున్నాయి, మెడికల్గా మీకు ఏం అనారోగ్యం లేదు, భార్యాభర్తలు ఇద్దరు బాగున్నారు, అన్నీ ఉన్నాయి, సంతానం కలగట్లేదు. అటువంటి టైంలోనండి ఇంట్లో కనుక పెద్దవాళ్ళ తిథి ఏమైనా ఉంటే, అంటే ఈ భార్యాభర్తలకి నాన్నగారు అమ్మ ఉన్నారు అనుకోండి, ఓకే, వాళ్ళ నాన్నగారి తిథి అంటే ఈ అబ్బాయికి తాతగారి తిథి, తాతగారి అబ్దికం ఉంటారు చూసారా, అలాగే కార్యక్రమం. ఒకవేళ నాన్నగారు లేరు అనుకోండి, నాన్నగారి తిథి, వాళ్ళ ఇంట్లో ఏదైనా అబ్దికం ఉంటే ఆ అబ్దికాన్ని ఈ రోజుల్లో సరిగ్గా పెట్టుకోవట్లేదండి. ఒక్కసారి ఈ సంతానం కలగాలి మా ఇంట్లో అనుకునేట్టయితే కనుక వీలు చూసుకుని మీ కుటుంబ సభ్యులంతా ఇంట్లో అబ్దికం పెట్టండి. ఎవరిది అవుతే వాళ్ళది, తాతగారిది అవుతే అత్తగారిది, నాన్నగారిది అవుతే ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళది ఉంటే అది పెట్టుకుని, అది అయిన తర్వాత పిండ పితృ దేవతలు అంటారు దాన్ని, అక్కడ ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఆ వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకుంటూ మళ్ళీ మా ఇంట్లోకి వచ్చేయాలి మీరు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ లోపు సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఇది పితృశాపం అని ఒక రకమైన శాపంగా, అంటే వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క కర్మ తిథులు సరిగ్గా పెట్టకపోవడం వల్ల కూడా ఇంట్లో సంతానం అప్పుడప్పుడు కలగదు, అన్నీ బాగున్నప్పటికీ కూడా. సో ఇది కూడా తప్పనిసరిగా వాళ్ళు ఆచరించుకుంటూ ఉండాలి. అలా కాకుండా రామాయణం మనకి భారత జాతికి వెన్నుమూస. రామాయణంలో బాలకాండలో శ్రీరామ జనన సర్గ, అది పారాయణ చేయడం వల్ల కూడా, లేదు ఇంట్లో పారాయణ పెట్టుకోవడం వల్ల కానీ, లేకపోతే అది రోజు చదువుకోవడం వల్ల కానీ కూడా చాలా చక్కటి సంతానం ఇంట్లో కలిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైన విశేషాలు. సరే, ఇప్పుడు పెళ్లి ఆలస్యం అయితే మనం పలానా గుడికి వెళ్తే పలానా దేవుని సందర్శిస్తే అయిపోతుంది అని అనుకున్నాం కదా, అలాగే సంతాన విషయాల్లో కూడా ఏమైనా పుణ్యక్షేత్రాలకి విశిష్టత ఉందంటారా? తప్పకుండా ఉందండి. ఇక్కడ మనం ఇందాక మన ఆధ్యాత్మికంగా మన ఇంట్లో ఉండి మనం ఏం చేసుకోవచ్చో చెప్పాం. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కూడా చక్కగా సంతానం కలుగుతుంది అని మన పురాణాల్లో ఏనాడి నుంచో చెప్పబడింది. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుని మన కులదైవము, ఇష్టదైవము, మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం గ్రామదేవత అని. గ్రామదేవత కూడా చాలా, గ్రామదేవత దర్శనము, గ్రామదేవత దగ్గరికి వెళ్ళి తల్లి మా కడుపున సంతానం కలిగితే ఆ బాబును మళ్ళీ తీసుకొచ్చి నీ గోదిలో పెడతాము, నీ చేతుల్లో పెడతాము అని దండం పెట్టుకొస్తారు. గ్రామదేవత దర్శనం వెళ్ళి అక్కడ బట్టలు పెట్టుకోవడం అన్నది. అలా కాకుండా మన అంటే ప్రాచుర్యంలోకి రాలేదండి, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మార్కాపురం ప్రకాశం జిల్లాలో ఉంది. రాజంపేట అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక కొండ ఉంది, దాన్ని గొడ్రాలి కొండ అంటారు. అంటే ఇప్పుడిప్పుడే అది బయటకు వస్తుంది, కొంతమంది చూసి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే దంపతులు అక్కడ పరమేశ్వరుడికి